లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బీఆర్ఎస్ చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్లో స్థానం కోల్పోయింది. పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి పార్లమెంట్లో ఒక్క స్థానంతోనైనా ప్రభావాన్ని చాటుతూ వచ్చింది. స్వయంగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీగాను 2014 వరకు గెలుపొందారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కారణం ఏంటి? రాజకీయ సమీకరణాలతో తెలంగాణ సాధ్యమని నమ్మిన కేసీఆర్ ఉద్యమంతో పాటు ఎన్నికలతో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. 2001లో పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ అక్కడి నుంచే గెలుపొందారు. 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. 2009లో టీడీపీతో కలిసి మహాకూటమిలో భాగస్వామిగా బరిలో ఉండి 2 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సింగిల్ గా పోటీ చేసిన కారు పార్టీ 11 స్థానాలు విజయం సాధించింది. 2019లో 2 స్థానాలు కోల్పోయి 9 ఎంపీ సీట్లను గెలిచింది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ 3వ స్థానానికి పార్టీ పరిమితం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం సీట్ల పరంగా కాదు, ఓట్ల పరంగా పర్సంటేజ్ చూసినా అలాగే ఉంది. 2019లో పార్లమెంట్ ఎలక్షన్లో 41.29% ఓట్లు వస్తే తాజాగా 16.68% గులాబీ పార్టీ ఓట్లు పడిపోయాయి. ఇంత దారుణ పరాభవానికి కారణాలు అన్వేషిస్తుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కేడర్ అంతా నిరుత్సాహంతో ఉండడం, ఎంతో కొంత కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావాన్ని చూపినా అది ఓట్ల రూపంలో మారకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి అనే విషయంలో ఓటర్లు కన్విన్స్ కాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది.